కుంభరాశి వారికి జూలై 6వ తేదీ ఆదివారం రోజు జరిగేటువంటి పూర్తి అంశాల గురించి, అలాగే రేపటి రోజున ఇద్దరు వ్యక్తుల వల్ల మీ జీవితమే తలకిందులు కాబోతుంది. మరి రేపటి రోజున మీ జీవితంలో జరిగేటువంటి అన్ని పరిణామాల గురించి, అలాగే రేపటి రోజున జరిగేటువంటి శుభ అశుభ పరిణామాలు ఏమిటి, ఏ దేవత ఆరాధన చేస్తే మీకు అనుకూలంగా ఉంటుంది అనేటువంటి పూర్తి అంశాల గురించి మనం ఈరోజు ఈ వీడియోలో తెలుసుకోబోతున్నాం. కుంభరాశి వారు మొట్టమొదటిసారిగా మన ఛానల్ని చూసినట్లయితే తప్పకుండా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని వీడియో నచ్చినట్లయితే లైక్ చేయడం మాత్రం మర్చిపోద్దండి. ఇక కుంభరాశి వారికి రేపటి రోజున జరిగేటువంటి పరిణామాల గురించి మనం తెలుసుకుందాం. వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా పూర్తిగా వినండి. కుంభరాశి వారి వ్యక్తిత్వాన్ని మనం ముందుగా గమనించినట్లయితే చాలా మటుకు వీరు ఎవరిని కూడా బాధ పెట్టకూడదు, అందరూ సంతోషంగా ఉండాలి, అందులో మనం ఉండాలి అనేటువంటి మనస్తత్వాన్ని అలవర్చుకొని జీవితంలో అందరూ కూడా ముందుకు వెళ్ళాలి, ఎప్పుడు కూడా అందరూ బాగుపడాలి అని అనుకుంటూ ఉంటారనమాట. అంత మంచి వ్యక్తిత్వం కలవారు ఈ కుంభరాశి వారు. ఇంకా మీకు రేపటి రోజున అంటే శాలరీ పెరిగేటువంటి అవకాశం కూడా ఉంటుంది. మీ పనితీరును మెచ్చి మీపై అధికారులు మీకు ప్రమోషన్స్ కూడా ఇస్తారనమాట. ఇంకా సంతానం కోసం ఎవరైతే ఎదురు చూస్తున్నారో త్వరలోనే మీకు సంతానం కూడా కలుగుతుందండి. ఇక మీకు తెలియనటువంటి ముఖ్య విషయం ఏమిటంటే కొంతమంది మనుషులకు దూరంగా ఉండండి. ఎందుకంటే ఇప్పుడున్న సమాజంలో ఒకరు బాగుపడితే ఇంకొకరు అసలు చూడలేరు. కాబట్టి మీరు కష్టపడితే పెరుగుతూ ఉంటే వారు మిమ్మల్ని చూడడం వల్ల నరదిష్టి అనేది మీపై చాలా ఎక్కువగా ఉంటుంది. కాబట్టి ఎంత కష్టపడతారో, ఏం తింటారో, ఏం సంపాదిస్తున్నారో, ఏం చేస్తున్నారో ఈ విషయాలు ఎవరికి చెప్పకండి. ఒకవేళ మీరు చెప్తే దానివల్ల అనేక రకాల చిన్న చిన్న ఇబ్బందులు అయితే వస్తాయన్నమాట. అంటే మీకు నరదిష్టి నరఘోష తగులుతుందండి. ఒకవేళ మీకు నరదిష్టి తగిలితే ఎటువంటి సమస్యలు అయితే వస్తాయన్నమాట. ప్రశాంతంగా ఉండకపోవడం, మనసు చికాకుగా ఉండడం, ఏ పని చేయాలనిపించకపోవడం, ఇలాంటి సమస్యలు అనేవి మీకు తప్పకుండా వస్తాయండి. కాబట్టి మీకు నరదిష్టి పూర్తిగా తొలగిపోవాలంటే తప్పకుండా ఆదివారం రోజు కానీ మంగళవారం రోజు కానీ ఉప్పుతో దిష్టి తీసేసుకుంటూ బయట పారేవేయండి. దానివల్ల మీకు నరదిష్టి అనేది తొలగిపోతుంది. ఇంకా ఈ రాశివారు చాలా తెలివైన వారండి. ఎవరి దగ్గర ఎవరితో ఎలా మాట్లాడాలనే విషయాలు వీరికి బాగా తెలుసు. వీరిని ఎప్పుడు కూడా మీరు ఫాలో అవుతూ ఉండండి, మీకు బాగా కలిసి వస్తుందన్నమాట. ఇంకా ఫాలో అవ్వడం అంటే ఫ్రెండ్షిప్ చేయడం. ఎందుకంటే కొంతమంది వ్యక్తులు మిమ్మల్ని కిందకు తొక్కాలని కూడా చూస్తూ ఉంటారు. దానివల్ల మీకు ఏంటంటే నష్టం కూడా కలిగేటువంటి అవకాశం అయితే ఉంటుంది. ఎంతో జాగ్రత్తగా ఉండాలి. ఈ రాశివారికి పిల్లలంటే కూడా చాలా అంటే చాలా ఇష్టం అండి. వీరికి పిల్లల వల్ల కూడా పిల్లలు బాగా కలిసి వస్తుందన్నమాట. ఇంకా రేపటి రోజున తప్పకుండా మీరు సంతోషంగా ఉంటారు. ఎలాంటి ఇబ్బందులు అనేవి మీకు రేపటి రోజున మీ కుటుంబంలో ఉన్న సమస్యలన్నీ కూడా తొలగిపోతాయని చెప్పుకోవచ్చు. ఇక ఈ రాశి వారికి చదువుకునే వారికి అయితే అనుకూలంగా జీవితం అనేది ఉంటుందండి. మీరు తీసుకున్న నిర్ణయం తప్పకుండా తీసుకొని అలాగే ఏదైనా కానీ ఆలోచించి మంచి నిర్ణయం తీసుకుంటారు. ఎదుటి వారు ఏది అనకుండా వినకుండా మీకు ఏది చెప్పాలనిపిస్తే అదే చేయండి. రేపటి రోజున ఆ రాశి వారికి బాగా కలిసి వస్తుందండి. జీవితంలో ఉన్నటువంటి చిన్న చిన్న అడ్డంకులు కూడా తొలగిపోతాయి. అలాగే నిలిచిపోయినటువంటి పనులన్నీ కూడా పూర్తి అవుతాయి. ఆర్థిక పరంగా ఎంతో శుభప్రదంగా కూడా ఉంటుంది. అలాగే ఉద్యోగాలు చేస్తున్న వారికి సులభంగా పదోన్నతులు కూడా లభించేటువంటి అవకాశాలు అయితే కనిపిస్తున్నాయండి. జీవితంలో సమస్యలు కూడా తొలగిపోతాయి. అలాగే ఆర్థిక సమస్యలు కూడా ఏది కూడా ఇబ్బందులు లేకుండా ఉంటుంది. ముఖ్యంగా విద్యా రంగానికి సంబంధించినటువంటి వారి విద్యకు సంబంధించినటువంటి అన్ని అనుకూలంగా రేపటి రోజున మీరు అనుకూలంగా ఉండబోతున్నాయండి. ఎవరేం చెప్పినా అసలు నమ్మకండి. ఎందుకంటే వారి వల్ల మీకు ప్రాబ్లమ్స్ అనేటివి వచ్చేటువంటి అవకాశం కూడా ఉంటుంది. ఏదైనా సరే మీ ధైర్యాన్ని అసలు కోల్పోకండి. ఏది ఏమైనప్పటికీ సాధించాలనుకుంటే మాత్రం ఆ పనిని వెంటనే మొదలుపెట్టండి. మీరు మొదలుపెట్టిన తర్వాత తప్పకుండా అందులో విజయం అనేది మీకు తప్పకుండా సాధిస్తారు. ఒక పని స్టార్ట్ చేసే ముందు మీ ఇష్ట దైవాన్ని తలుచుకొని స్టార్ట్ చేయండి. దానివల్ల పనిలో ఏంటంటే అడ్డంకులు అయితే ఉండవన్నమాట. ఇలా చేస్తే మీకు బాగా కలిసి వస్తుందండి. ఈ రాశివారు రేపటి రోజున తప్పకుండా రావి చెట్టు లేదా తులసి చెట్టు దగ్గర దీపం వెలిగించండి. దానివలన అపారమైనటువంటి ధనలాభం కూడా మీకు కలుగుతుంది. లక్ష్మీదేవి కటాక్షం ఉంటుంది. ఇంట్లో డబ్బుకి ఎటువంటి లోటు ఉండదన్నమాట. కాబట్టి పెద్ద అవకాశాన్ని అసలు మిస్ చేసుకోకండి. రేపటి రోజున మీరు చిన్న చిన్న ప్రయాణాలు చేసేటువంటి అవకాశం కూడా ఉంటుంది. కాబట్టి తగు జాగ్రత్తలు కూడా తీసుకోవాలి. ఇంట్లో ఉన్న వారందరూ సంతోషంగా ఉంటారండి. ఆర్థిక స్థితి కూడా బాగుంటుంది. ఆదాయం మీకు ఆశించిన స్థాయిలో ఉంటుంది. కాబట్టి అనవసరమైనటువంటి ఖర్చులను తగ్గించుకోవడానికి ప్రయత్నం చేస్తూ ఉండండి. బయట వారితో ఎక్కువగా క్లోజ్గా ఉండకండి. అతి విశ్వాసం మంచిది కాదు. ఇంకా బయట వారితో కూడా ఎక్కువగా క్లోజ్గా ఉండకండి. అతి విశ్వాసం ఎప్పటికి కూడా మంచిది కాదని చెప్పుకున్నాం కదా. దానివల్ల నష్టపోయేది మీరే. కాబట్టి తగు జాగ్రత్తలు అయితే తీసుకొని మీ జీవిత భాగస్వామితో కలిసిమెలిసి ఉండండి. దానివల్ల భార్యాభర్తల మధ్య బంధం బలంగా ఉంటుంది. ఎక్కువ సమస్యలు వచ్చినా సరే అసలు భయపడకండి. వాటిని ధైర్యంగా ఎదుర్కోండి. దానివల్ల మీకు ఎంతో కొంత అదృష్టం అనేది కూడా వస్తుంది. మీ జీవితంలో ఉన్న సమస్యలన్నీ దూరం అవుతాయండి. అలాగే ఈ రాశి వారికి ముఖ్యమైన విషయం ఏమిటంటే తప్పకుండా రేపటి రోజున ఇద్దరు వ్యక్తుల వల్ల మీకు ఇబ్బందులు అయితే కలగబోతున్నాయి. ఆ వ్యక్తులు ఏ అక్షరంతో మొదలవుతారంటే పి మరియు
ఎస్ అనమాట. పి లెటర్ అండ్ ఎస్ లెటర్ తప్పకుండా మీకు రేపటి రోజున మీ జీవితాన్ని తొక్కేయాలని ఈ వ్యక్తులు, అంటే ఈ లెటర్స్తో స్టార్ట్ అయ్యేటువంటి వ్యక్తులు ఎవరైతే ఉన్నారో వారితో తగు జాగ్రత్తలు అయితే తీసుకోండి. అలాగే చాలా బాగా రేపటి రోజున మీకు కలిసి వస్తుంది. అతి త్వరలో మీ పనులన్నీ పూర్తి అవుతాయండి. ఈ రాశి వారికి రేపటి రోజున ఏదైనా కానీ నల్లటి వస్త్రాలు వేసుకోకండి, దానివల్ల అదృష్టం కూడా రాకుండా పోతుంది. చిన్న చిన్న సమస్యలు వచ్చే అవకాశం అయితే ఉంటుంది. కాబట్టి ఆదివారం రోజు కానీ సోమవారం రోజు కానీ నలుపు బట్టలు అసలు వేసుకోకండి. ఏం చేయాలనుకుంటే వేరే రోజు కావాలి వేసుకోవచ్చు అనమాట. ఎవరికి ఎటువంటి సమస్యలు రావు. ఈ రాశి వారికి చెప్పుకున్నాం కదా, తప్పకుండా పి మరియు ఎస్ లెటర్ ఉన్నటువంటి వ్యక్తులతో, ఈ ఇద్దరు వ్యక్తులతో మీకు రేపటి రోజున మీ జీవితం అనేది తలకిందులు కాబోతుంది. అంటే మిమ్మల్ని ఎప్పుడెప్పుడు తొక్కేయాలని, ఎప్పుడెప్పుడు మీరు నలిగిపోవాలని, మానసికంగా కృంగిపోవాలని, వారి ముందే నాశనం అయిపోవాలని ఇలా ఎదురు చూస్తూ ఉన్నటువంటి ఆ వ్యక్తులు మీకు తారసపడతారు. వారితో జాగ్రత్తగా ఉండడం మీకే మంచిది. ఇంకా ఈ రాశి వారికి పసుపు, ఆకుపచ్చ, గులాబీ, ఎరుపు రంగులు కలిసి వచ్చే రంగులు 1, 3, 5 అదృష్ట సంఖ్యలు. ఈరోజు అంటే ఈ రేపటి రోజున తప్పకుండా మీరు అన్ని విధాలుగా మంచి సమయంగానే ఉంటుందండి. ఇంకేదైనా కానీ వివాహానికి మార్గం అయ్యేటువంటి సుగమం అవుతుందన్నమాట. అంటే మీ ప్రేమకు తల్లిదండ్రులు తప్పకుండా వివాహానికి ఒప్పుకునేటువంటి అవకాశం కూడా ఉంటుంది. ఏదైనా కానీ ఒకరినొకరు అర్థం చేసుకొని అవగాహన పెంచుకోవడం వలన సంబంధం మరింత బలపడుతుందండి. మీరు ఎవరిని ఇష్టపడుతున్నారో వారితో మీ భవిష్యత్తు కూడా తప్పకుండా బాగుంటుందన్నమాట. అంటే కోరిన వారిని ప్రేమను వ్యక్తం చేయలేకపోయినా వారు మీ సమయంలో, అంటే వారి ప్రేమ వ్యక్తం చేసుకోవాలనుకున్న మీరు ఇష్టపడే వ్యక్తి అనుకూల స్పందన లభిస్తుంది. ప్రేమలో ఉంటే ఏదైనా కానీ ఒకరినొకరు ప్రేమగా ఆప్యాయతగా రేపటి రోజున మీ జీవితం చాలా సంతోషంగా సాగుతుందన్నమాట. చిన్న చిన్న అపోహాలు, అపార్థాలు అన్నీ కూడా తొలగిపోతాయండి. ప్రేమికుల మధ్య విశ్వాసం పెరుగుతుంది. ఒకరినొకరు బాగా అర్థం చేసుకొని సంబంధం మరింత బలపడుతుంది. ఈ యొక్క రాశి వారికి రేపటి రోజున మంచి ఫలితాలు అయితే మరింత కలగబోతున్నాయి. మెరుగుపరచుకోవడానికి కొన్ని పరిహారాలు అయితే చేయడం వల్ల మరిన్ని శుభ ఫలితాలు అయితే మీరు తప్పకుండా పొందుతారండి. ప్రతిరోజు ఉదయం దుర్గాదేవిని ఆరాధించడం వలన మంచి కార్యక్రమాలు అన్నీ కూడా నెరవేరుతాయండి. ఏదైనా కానీ గోమాతకు గడ్డి ఆహారం మనం తినిపించడం ఉంటే ఐశ్వర్యం కూడా పెరుగుతుంది. ఓం గోం గ్రహాయ నమః అనేటువంటి మంత్రాన్ని జపించడం వల్ల మీకు ఆర్థిక సమస్యలన్నీ కూడా అభివృద్ధి ఎక్కువగా ఉంటుందండి. అంటే ఆర్థికంగా మీరు అభివృద్ధిని సాధించగలుగుతారని అర్థం. ఇంకా ఓం దక్షిణాయ మూర్తయే నమః అనే మంత్రాన్ని మీరు పఠించడం వల్ల మీకు ఉన్నటువంటి ఆర్థిక ఇబ్బందులన్నీ తొలగిపోతాయండి. ప్రతి సోమవారం ఓం నమ శివాయ, ఓం శ్రీ వరదరాయ నమః అనేటువంటి మంత్రాన్ని మీరు 108 సార్లు జపించడం వల్ల 21 రోజుల్లో మీ సంకల్పం తప్పకుండా నెరవేరుతుంది. ఇంకా ఏదైనా కానీ రుద్రాక్షం ధరించడం వల్ల కార్యసిద్ధి కలుగుతుందండి. మీ ప్రభావాన్ని పెంచుతుందన్నమాట. ప్రతి శుక్రవారం లక్ష్మీదేవిని పూజించడం వల్ల ధన సంపద కూడా పెరుగుతుందండి. ఎరుపు రంగు వస్త్రాలను సమర్పించి కుంకుమ పసుపుతో పూజించడం శుభప్రదం. ఇంకా మహాలక్ష్మీదేవిని తప్పకుండా స్మరిస్తూ ఉండండి. మీకు అంతా కూడా మంచి జరుగుతుంది. ఇంకా శనిదేవుడికి నువ్వుల నూనెతో దీపం వెలిగించడం వలన, అలాగే నల్లటి వస్తువులు, నల్ల నువ్వులు దానం చేయడం వల్ల కూడా శని ప్రభావం తగ్గిపోతుంది. ఓం శం శనీశ్వరాయ నమః అనేటువంటి మంత్రాన్ని 108 సార్లు జపించడం వల్ల మీకు అంతా కూడా మంచి జరుగుతుందని చెప్పుకోవచ్చు. ఇంకా ఈ రాశి వారికి ఇంకా ఏదైనా కానీ చిన్న చిన్న పరిహారాలను పాటించడం వలన మీరు జీవితాంతం మీరు సంతోషంగా ఉంటారనమాట. అలాగే చెప్పాను కదా, ఓం శ్రీ వర్ధనాయ నమః అనేటువంటి మంత్రాన్ని 21 రోజు 108 సార్లు పఠిస్తే కనుక మీరు అనుకున్నటువంటి సంకల్పం తప్పకుండా నెరవేరుతుంది. శివుడి ఆజ్ఞతో మీరు అందరూ కూడా సంతోషంగా ఉంటారు. ఏదైనా కానీ అనుకున్నప్పటికీ కూడా రేపటి రోజున మీకు అంతా కూడా అనుకూలంగానే ఉంటుందండి. మనం చెప్పుకున్నటువంటి పి మరియు ఎస్ లెటర్, ఆ అక్షరంతో మొదలయ్యేటువంటి పేర్లు అందరూ కాదు, మీకు ఇంతకుముందే అటువంటి వారితో శత్రుత్వం ఉంటుందన్నమాట. ఆ శత్రుత్వం ఉన్నటువంటి వ్యక్తులతో రేపటి రోజున మీ జీవితం తారుమారవుతుంది, తలకిందులవుతుంది. అంటే మిమ్మల్ని ఎప్పుడెప్పుడు బాధ పెట్టాలని, మిమ్మల్ని ఎప్పుడెప్పుడు తొక్కేయాలని, హింసించాలని, మీరు బాధపడుతుంటే చూడాలని ఆ వ్యక్తులు ఎప్పుడు కూడా కోరుకుంటూ ఉంటారనమాట. అలాంటి వ్యక్తులు ఎవరైతే ఉన్నారో వారికి దూరంగా ఉండడం వల్ల మీ జీవితం అనేది చాలా సంతోషంగా ఉంటుంది. ఒకవేళ రేపటి రోజున ఆ వ్యక్తులు మీకు ఎదురుగా తారసపడిన వారి నుంచి మీరు తప్పించుకోవడం అంటే భయపడిపోవడం కాదు, మనం పక్కకు తప్పిపోవడం అనమాట. పక్కకు తప్పుకొని పోవడం అలా చేస్తూ ఉంటే మీకు రేపటి రోజున అనుకూలంగా మీ రోజంతా కూడా గడుస్తుందండి. చూశారు కదండి, కుంభరాశి వారికి ఈ వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి. మరొక వీడియోతో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.